తెలంగాణలో నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉన్నటువంటి ఆరాధన ఆయుర్వేద్ వెల్నెస్ సెంటర్కి వచ్చానన్నమాట. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చాను అనమాట. తెలంగాణలో నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉన్నటువంటి ఆరాధన ఆయుర్వేద్ వెల్నెస్ సెంటర్ కి వచ్చాను అనమాట. ఇక్కడ ఆయుర్వేదంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఆయుర్వేదంలో మంచి చికిత్స అందిస్తూ ఉన్నారట. డాక్టర్ రాజారెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఇట్టే పరిష్కార మార్గం చెప్పేస్తున్నారు. వెరీ షార్ట్ పీరియడ్ లో ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సలు చేసి దట్టు పంచకర్మల ద్వారా చికిత్స చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. సో లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎలాంటి పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ డాక్టర్స్ ఏ విధంగా ఉన్నారు, పేషెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా క్యూర్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళిపోయి తెలిసేసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో మొత్తానికి ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ సెంటర్కి అయితే వచ్చాము. ఒక లుక్ వేయచ్చు మీరు, ఒకసారి ఈ బోర్డ్ తోనే అర్థమైపోతుంది. దట్టు ఈ వెల్నెస్ సెంటర్ లో స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. స్ట్రెస్ తో బాధపడుతున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి స్టే చేస్తూ వాళ్ళ స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకుంటూ ఉన్నారని చెప్పొచ్చు. అండ్ చాలా మందికి మోటివేట్ చేస్తున్నారు మన రాజారెడ్డి గారు. ఫస్ట్ మనకు లోపల రాగానే మనకు ఎంట్రన్స్ లోనే మనకు కనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. సో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ డాక్టర్ గారు మీట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గరికి రావాల్సిందే. చాలా మంది ఫారినర్స్ అండి. లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. దట్టు ఇక్కడ స్టే చేస్తున్నారు. రూమ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో నాకు కూడా అదే క్యూరియస్ ఉంది, ఎందుకంటే ఎంట్రన్స్ ఎంత బాగుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి అకామిడేషన్ ఏ విధంగా ఉంది? ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ మనం డిఫరెంట్ వెల్నెస్ ప్యాకేజెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వెయిట్ లాస్ గురించి ఒక స్థౌల్య అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యలో అందరూ స్ట్రెస్తో గురి అవుతున్నారు. స్ట్రెస్ రిలీవింగ్ ప్యాకేజెస్, దీని గురించి ఒక మనం ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. దాంతోపాటు సుప్రజ అని కాన్సెప్ట్ ఉంది, హెల్దీ ప్రోజని కాన్సెప్ట్. దీన్ని ఒక వెల్నెస్ కింద మనం ఇది చేస్తాం. స్కిన్లో కాయ అని ఆ వెల్నెస్ ప్యాకేజ్ ఒక ఇక్కడ అందిస్తుంటాం. దాంతోపాటు అందరికీ తెలిసింది డీటాక్స్, ఇది ఒక వెల్నెస్ ప్యాకేజ్ ఒక ఇక్కడ మనం రెగ్యులర్గా మనం అందిస్తుంటాం. దాంతోపాటు రిజ్యూనేషన్ అండ్ ఇమ్యూన్ బూస్టర్ అని ఈ ప్యాకేజెస్ మనం ఇక్కడ రెగ్యులర్గా ఉంటాయి. ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్. ఆల్మోస్ట్ మీరు విజువల్ చూస్తేనే చాలా సర్ప్రైజ్ అవుతారనమాట. ఇక్కడికి ఎందుకు ఇంతమంది పేషెంట్స్ కావచ్చు, ఫారినర్స్ కావచ్చు వచ్చి స్టే చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్, అంబియన్స్ నార్మల్గా లేదు. ఇది ఒకసారి చూడండి, ఒకసారి లుక్ వేస్తే మీకు అంతా కూడా అందరూ హ్యాపీగా కూర్చుని చక్కగా చెట్లతో మాట్లాడుకోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడ యోగా చేసుకోవచ్చు, ప్రశాంతంగా చక్కగా మాట్లాడుకోవచ్చు. ఒక నలుగురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటే గ్రీనరీ మొత్తం కూడా మనకు ఒక డిఫరెంట్ వైబ్ అయితే క్రియేట్ అవుతుందండి. మనం ఎప్పుడు పొల్యూషన్లో, ట్రాఫిక్లో, స్ట్రెస్తో, వర్క్ బిజీ షెడ్యూల్తో అలాంటి లైఫ్ గడిపిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత, ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత ఖచ్చితంగా మనం ఎక్కడున్నాము, ఎక్కడ ఆగిపోయాము, ఏం మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది. ప్లేస్ బాగుంది అన్నారు కదా, నెక్స్ట్ మాత్రం ఎవరికైనా కూడా ఫుడ్ బాగుండాలి కదా. సో ఇది మన ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ రెస్టారెంట్ అనమాట. మీరు ఒకసారి చూస్తే ఇక్కడే మనకి ఎంట్రన్స్ లోనే ఆ పేరు ఉంటుంది. సో ఆయుర్వేద రెస్టారెంట్ అని ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్, లంచ్ టైమింగ్స్, డిన్నర్ టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ పెట్టే ఫుడ్ ఇక్కడే పండిస్తారు. మీరు ఒకసారి ఈ రైట్ లుక్ వేస్తే సంజీవని గార్డెన్ అని చెప్పి బోర్డు కనిపిస్తుంది. దట్టు ఇక్కడ అంతా కూడా మొక్కలు మీకు కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ ఏవైతే పండుతాయో ఆ వెజిటేబుల్స్ తోని ఇక్కడ మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, చాలా న్యాచురల్ గా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది నక్షత్ర గార్డెన్ అని చెప్పేసి, మీరు ఒకసారి బోర్డు చూడొచ్చు ఎంట్రన్స్ లోనే. ఇక్కడ చూస్తే అన్ని మొక్కలు ఉన్నాయి, డిఫరెంట్ మొక్కలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ డాక్టర్స్ అడిగాను ఎందుకు అంతా కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా అన్ని చూస్తే మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి, ఇదేంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తారు కదండి. సో వాళ్ళొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తారు కాబట్టి ఇక్కడ ఆయుర్వేదంలో స్పెషాలిటీ ఏంటంటే పంచకర్మ చికిత్సలు అనమాట. సో ఆ చికిత్స చేయడానికి ఏ పేషెంట్కి ఏ ఇష్యూ ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని యూస్ చేసి అంటే వీటితో చికిత్స అనేది చేయడం జరుగుతుందంట. అందుకే దీనిని
నక్షత్ర గార్డెన్ అని చెప్పి అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారా ఏంటి, అలోపతి చాలా అప్డేట్ అయింది కదా, హై టెక్నాలజీతో మనకి ఇక్కడ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం చాలా న్యాచురల్గా ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, చాలా చాలా నీట్గా ఉందండి. సో ఫస్ట్ మనకి స్టే చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్, పర్ డే వచ్చి 2500 to 3800 లోపు అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వచ్చేయండి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నాకు లోపలికి వెళ్ళంగానే ఒక మంచి వైబ్ వచ్చింది స్టార్టింగ్ మార్నింగే. అండ్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అండ్ మనం అక్కడి నుంచి నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ చక్కగా ఒక 2-3 కూర్చుని చక్కగా ఛాయ్ తాగొచ్చు మధ్యాహ్నం పూట్ల. అంటే మన సొంత ఇంట్లో ఉన్న ఫీలింగే వస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్దాం. ఎస్, సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ రూమ్ పేరు వాగ్పట్ట కాటేజ్ అని పెట్టారు. ఎందుకంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి నేమ్స్తో ఇక్కడ రూమ్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అది హాల్. అండ్ ఇది వచ్చేసేమో రూమ్. మనకి చక్కగా పీస్ఫుల్గా మిర్రర్ కావచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇలాంటివి చాలా సీనరీస్ ఎక్కువగా మనల్ని ఏంటంటే ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంచెం మనకి మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏసీ ఉండింది. ఇక్కడ మనకి ఒక మంచి ఏమైనా క్లాత్స్ పెట్టుకోవడానికి బీరువాలాగా ఇచ్చారనమాట. అండ్ మంచిగా హ్యాపీగా ఇక్కడ పడుకోవచ్చు. 2 సీటర్ ఇచ్చారు ఇక్కడ. దట్టు ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఈ కాటేజ్కి, మనం ఎక్కడైనా చూస్తే ఒక రూమ్ ఇస్తారు, సర్వీసెస్కి అందరూ ఒకే చోట రావాలి పేషెంట్స్ ఏదైనా కూడా. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు పంచకర్మ చికిత్సలు చేస్తున్నారు కదా. బేసికల్గా మీకు పంచకర్మ చికిత్సలు అంటే ఐడియా ఉంటుంది. సో మనకి ఆయిల్ థెరపీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి బెడ్ అనమాట, కాట్. ఇక్కడ మనకి ఆయిల్ వేడి చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇండక్షన్ కూడా ఉండింది. అండ్ ఇది మనకి ఇక్కడ ఈ రూమ్లోనే వీళ్ళకి సర్వీస్ చేస్తారు. అంటే ఈ రూమ్లో వాళ్ళు ఉంటే చాలు 3800 అనమాట పే చేసేది ఈ రూమ్కి, ఈ కాటేజ్కి. అండ్ తర్వాత మనకి ఎప్పుడైనా హ్యాపీగా కూర్చుని మాట్లాడుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి హాల్లో కూర్చోవచ్చు. అండ్ ఇంకా మనం బయట నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ కూర్చొని హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఇండివిజువల్ హౌస్లో, అంటే మన ఇంట్లోనే మన ఓన్ హౌస్లో మనం ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక డాక్టర్ వచ్చి మన దగ్గర వచ్చి ట్రీట్ చేయరు కదా. కానీ ఇక్కడ మాత్రం మనం 3800 కడితే చాలు అనమాట. సో ఇక్కడ చూస్తే పర్ డే యాక్చువల్లీ 2 చికిత్సలు అయితే ఉంటాయన్నమాట. దట్టు ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ కూడా ఉంటుంది. సర్వీస్ అనేది మనకి ఈ రూమ్లోనే చేయడం జరుగుతుంది. ఎస్, సో ఇక్కడ స్టేయింగ్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. 3 types ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసింది వచ్చేమో VIP సెక్షన్ కాటేజ్. వాగ్భట్ట అని పేరు పెట్టారు. ఆయుర్వేదంలో ఉన్నటువంటి పేరే పెట్టారు. చాలా మందికి పేరు ఏంటని తెలియదు. బట్ ఆయుర్వేదం మీద ఉన్నటువంటి ప్రేమతో బేసిక్గా ప్రతి బ్లాక్లో కూడా ఆ నేమ్తోనే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసేమో ఏసీ సెక్షన్ ఉంది. కొంతమంది మాకు ఏసీ పడదు, ఏసీ వద్దు, కొంచెం చల్లగానే ఉంది కదా, క్లైమేట్ బాగుంది కదా, నాన్ ఏసీ కావాలనుకుంటారు. సో నాన్ ఏసీ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్కి కూడా ఉందన్నమాట. 3 types ఆఫ్ అకామిడేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా వెల్నెస్ సెంటర్స్లో క్లైమేట్తో పాటు ఈ ఆక్సిజన్ సెగ్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ బోర్డు ఉంది, తులసి ఆక్సిజన్ పార్క్ అని పెట్టారు. మనకి నార్మల్గా మనందరికీ తులసి అంటే ఒకటే, మన ఇంట్లో ఏదైతే తులసి చిన్నప్పటి నుంచి చూస్తున్నామో అదే తులసి మొక్క అని భావిస్తుంటాము. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా తులసి ఆకులు తినండి, తులసి వాటర్ తాగండి అని చెప్తూ ఉంటాం. మీరు ఒకసారి లుక్ వేస్తే ఆల్ టైప్స్ ఆఫ్ తులసి ఇక్కడ ఉందన్నమాట. చెట్లన్నీ ఒకేలా అయితే ఉండవు. కొన్ని ఆకులు చూస్తే తులసి ఆకులు కొన్ని పెద్దవి కానీ కొన్ని చిన్నగా ఉన్నాయి. సో అంతా కూడా తులసి వనం కింద తులసి పార్క్ అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. సో ఇక్కడ డే అనేది యోగాతోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 6 to 7 అనమాట. ఇప్పుడు రైట్ నౌ నేను యోగా సెషన్కి వచ్చాను. మీరు చూస్తే ఇక్కడ వ్యాస యోగా హాల్, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ప్రతి బ్లాక్కి కూడా ఆయుర్వేదంలో ఉన్నటువంటి పేర్లతో ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క బిల్డింగ్ మీద కూడా ఆ నేమ్తోనే మనకి ఇంట్రడక్షన్ ఉంటుందన్నమాట. సో మొత్తానికి యోగా దగ్గరికి వచ్చాము, లోపలికైతే వెళదాము. సో ఇక్కడ యోగా హాల్ అనమాట. ఇది చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరికేది అందరికీ యోగాలోనే అంటుంటారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ చూస్తే మీకు అక్కడ బోర్డ్స్ ఉన్నాయి, దట్టు ఇక్కడే యోగా మ్యాట్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా
ఓన్లీ ఫ్యాన్ సిస్టమే పెట్టారనమాట. యోగా చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక పల్లెటూరులో ఉంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో అలాంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో మొత్తానికి ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్ మొత్తం చూసాం కదా. సో ఫైనల్గా మీరు ఒకసారి బోర్డు చూడొచ్చు, శిలావనం రాక్ గార్డెన్స్ అనమాట. ఒక లుక్ వేస్తే మీరు అక్కడ చూస్తే అన్ని కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ అంతా అట్లాగే ఉండేదట. సో ఇది డెవలప్ చేసిన తర్వాత ఇలా సెగ్మెంట్స్లో కనిపించింది. ఇక్కడ ప్రశాంతం కోసం ఎవరైనా కొంచెం డిఫరెంట్గా కనిపించిన కొండలు రాళ్ళు ఉంటే కొంచెం క్యూరియస్ ఉంటుంది కదా వాకింగ్ చేసేటప్పుడు, లేదంటే ఇక్కడ కూర్చొని స్టే చేయడానికి. సో అందుకని ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచారు, కాకపోతే కొంచెం డెవలప్ చేశారు. దానికి పేరు పెట్టారు శిలావనం రాక్ గార్డెన్స్ అని చెప్పేసి. ఆయుర్వేదం అనగానే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పంచకర్మ చికిత్సలు అనమాట. సో మీరు బిల్డింగ్ చూడొచ్చు, ఇక్కడే అనమాట పంచకర్మకు సంబంధించిన చికిత్సలన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలామంది ఇక్కడ బయట ఈవినింగ్ టైం అయింది, చక్కగా ఛాయ్ తాగుతూ మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే లోపలికి వెళ్దాం, ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటనే చూద్దాం. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో లోపలికి వచ్చేసాను అనమాట. ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ సెంటర్. సో ఇక్కడ పంచకర్మ చికిత్సలు జరుగుతూ ఉంటాయి. సో మీ పేరేంటి? గోవింద్. గోవింద్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను దాదాపు 2 years నుంచి చేస్తున్నా మేడం. 2 years నుంచి చేస్తున్నారు. అవును. ఓకే, ఏంటి ఇక్కడ మామూలుగా దేవుడికి దండం పెట్టుకుని చేస్తుంటారా? ప్రతిదీ అట్లా మొదలు పెడుతుంటారా? సెంటిమెంటా? సెంటిమెంట్ కాదు మేడం, ఫస్ట్ గాడ్ని ప్రేయర్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నట్టు. తర్వాత పేషెంట్ని ప్రతి ఒక్క రూమ్లో తీసుకొని పేషెంట్ ముంగట ఒకసారి పేషెంట్తో పాటు ఇక్కడ ధన్వంతరిని పూజ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ధనవంతుడు? ధన్వంతరి. ధనవంతరి ధన్వంతరి అంటే హెల్త్ కి సంబంధించిన దేవుడా? కాదు మేడం, ఆయుర్వేదకి సంబంధించిన గాడ్ ధన్వంతరి. ధన్వంతరి ఆయుర్వేదకు సంబంధించిన గాడ్. సో హాయ్ బ్రో. హాయ్ మేడం. ఈ పేరు? నా పేరు డాక్టర్ సాయి కుమార్. డాక్టర్ సాయి కుమార్. డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు బేసిక్గా? నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచి వచ్చారు అంటే ఏంటి ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడ పోస్టింగ్ ఏంటి అసలు? అంటే ఇక్కడ ప్రకృతి పరంగా అన్ని విధాలుగా మంచి వైద్యం జరుగుతుంది, నేను ఎదగడానికి కూడా మంచిగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చాను. సరే, ఇక్కడ చాలా మంది ఎక్కువగా ఏ ఇష్యూస్తో వస్తుంటారు ఇక్కడ మన ఆరాధన ఆయుర్వేదం వెల్నెస్ సెంటర్కి? ఇక్కడ మనకి బేసిక్గా పెరాలసిస్, సయాటికా, లో బ్యాక్ పెయిన్, జానువస్తి, నీ జాయింట్ పెయిన్ వీటన్నిటితో వస్తుంటారు. సో మంచి సాటిస్ఫాక్షన్తోనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. పంచకర్మ చికిత్సలు అంటే మామూలుగా మనకు ఆయిల్ థెరపీస్ ఉంటాయి కదా ఎక్కువగా. సో ఇప్పుడు ఏంటి ఈ పేషెంట్స్కి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఈ పేషెంట్ వచ్చేసి యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూతో వచ్చాడు. యాంగ్జైటీ అండ్ సో హెయిర్ ఫాల్ ఆల్సో. ఫర్ దట్ వీఆర్ డూయింగ్ శిరోధార. శిరోధార అనేది యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటిలో చాలా మంచిగా పనిచేస్తుంది. జుట్టు కూడా పెరుగుతుంది అయితే. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వచ్చేయచ్చు అయితే ఇక్కడికి మొత్తానికి. శిరోధార. సో ఇప్పుడు ఆయన ఇక్కడ థెరపీస్ చేస్తుంటారు ఆయన మేము చెప్తా ఉంటాం, ప్రోటోకాల్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఒకసారి చెప్పండి ఎలా చేస్తారో ఏంటో. ఐ థింక్ సో మీరు చూడొచ్చు శిరోధార అట, అందరికీ తెలుసు ఇది ఆల్మోస్ట్. యాంగ్జైటీ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే యాంగ్జైటీ స్ట్రెస్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. సో ఇక్కడ మాత్రం చాలా న్యాచురల్గా హెల్తీగా ఆయిల్తో పంచకర్మ చికిత్సలు చేస్తున్నారు అనమాట. సో ఈ థెరపీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇతను చాలా యాంగ్జైటీతో వచ్చాడు అనమాట. మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ కూడా చూద్దాము. బ్రో ఎలా చేస్తారు? మామూలుగా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి కషాయం తాగమంటారు కదా, వీళ్ళు కషాయంతోనే చేస్తున్నారు. చూద్దాం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది. కషాయం వేడిగా ఉంటుందా? ఓకే, గోరువెచ్చగా. ఓకే, ల్యూకోమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఓకే, సో బాడీ టెంపరేచర్కి తగ్గట్టుగా హీట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకే, తల భాగం, దార అంటే దట్ ఫ్లో. శిరో అంటే ఆయుర్వేదంలో తల భాగం, ధార అంటే దట్ ఫ్లో. ఓకే, సూపర్. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఒక 10-15 ఏళ్ల ముందు ఇవే ఎక్కువగా ఉంటుండేవి. మనకి సెలూన్స్, బ్యూటీ పార్లర్స్ ఉండేవి కావు. ఎక్కువగా మనకి ఆయుర్వేదంలోనే హెయిర్ ఊడిపోయినా వెళ్ళి ఇలాంటి ఆయిల్ మసాజ్ చేసుకునేవాళ్ళు, శిరోధార చేయించుకునేవాళ్ళు. స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినా, పింపుల్స్ వచ్చినా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేది. ప్రతి డిసీజ్కి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్లో మనం అన్ని డిసీజెస్ క్యూర్ చేస్తున్నాం. సో న్యాచురల్గా కావాలంటే ఇక్కడ రావాల్సిందే. ఇక్కడ ఒక చిన్న క్యూట్గా ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో తిని చూసినప్పుడు కొంచెం అట్లా అనిపించినా తిని మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఫస్ట్ అసలు తిను ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చాడు, క్యూర్ అయిందా లేదా. సో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మాట్లాడదాం. సో హాయ్ సార్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము షాద్నగర్ నుంచి మేడం. హైదరాబాద్ షాద్ నగర్. మీ పేరు? రవి. రవి గారు. ఓకే, ఏంటి అసలు మీ బాబుకి ఏంటి ప్రాబ్లం ఏంటి? మా బాబుకు డిఎండి అని కండరాల వ్యాధి. కండరాల వ్యాధి. ఓకే, అంటే 5 years నుంచి మెల్ల స్టెప్ ఎక్కువ
ఎక్కట్లేదు. నడవడం ఇబ్బంది కంప్లీట్గా 7 months వీల్ చైర్. 7 months వీల్ చైర్. ఓకే. ఎక్కడ వెళ్ళినా నో ట్రీట్మెంట్. హాస్పిటల్ తీసుకెళ్లారా? మొత్తం తిరిగినా, అల్లపతి తిరిగినా, అంతా తిరిగినా, ఎక్కడ లేదు. అయితే మా ఊర్లో 2 పిల్లలు ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుపోయారు. వాళ్ళు చెప్పిండు ఏం టెన్షన్ లేదు, సార్ని అడగండి, ట్రీట్మెంట్ ఉందంటే వెళ్ళిపోండి, టెన్షన్ లేదు, మా పిల్లలకి క్యూర్ అయిందని చెప్పిండు. అన్నాక ఇంకా సరేలే అని చెప్పి ఇక్కడ వచ్చినాం. 15 days మోహన్కి జర ఏంటంటే అప్పుడు కంప్లీట్గా ఇంకా సపోర్ట్ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లేం లేదు, మంచిగా కూర్చుంటున్నాడు. డాక్టర్ గారు ఏం చెప్పారు అసలు? క్యూర్ అవుతుందన్నారు. ఇన్ని చోట్ల తిరిగారు, బాధపడుతున్నారు కొడుకు. అదే ఎక్కడ పోయినప్పుడు అసలు నువ్వు వాళ్ళు క్యూర్ చేసేదేమో కానీ భయం ఎక్కువ పెట్టిండు. సార్ సింపుల్గా చెప్పేసిండు, ఏం లేదు, ఒక 2 times వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి, క్లియర్ అవుతుంది అన్నాడు. 15 days అవుతుంది మేము వచ్చి. మా వానికి అయితే ఇప్పుడు మా అంటే ఆయన లోపల కూడా ఫ్రీగా అనిపిస్తుంది. అంతకుముందు ఆయాసపడినట్లు అవుతుంది, మూమెంట్ లేక ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఏజ్ ఉన్న మనుషులు ఎట్లా ఉంటుంది అట్లా ఆయాసం వస్తుంది. ఇప్పుడు ఆయాసం లేదు. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ఎంతసేపు అయినా కూర్చోగలుగుతున్నాడు, బ్యాక్ సపోర్ట్ అవసరం లేదు. ఇంతకుముందు బ్యాక్ సపోర్ట్ ఉండాల్సి వస్తుంది, అయితే బ్యాక్ సపోర్ట్ లేదు. అది నేచురల్గా ఉంది. ఇప్పుడు మొత్తానికి క్యూర్ అయిపోద్దని చెప్పారు. చెప్పింది మేడం, చెప్పింది కానీ వాళ్ళ ఫీలింగ్స్ మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడచ్చా? మాట్లాడండి, మొత్తం చెప్తాను. హాయ్. హలో. హలో, ఏం పేరు నీది? మనీష్. మనీష్? అవును. ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? 4th class. 4th class. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఎట్లా అనిపిస్తుంది నాన్న? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? నొప్పి తగ్గిందా? బ్యాక్ పెయిన్ తగ్గిందా? తగ్గింది. కొంచెం నడవగలుగుతున్నావా? నడవగలుగుతున్నావు. ఓకే. అంతకుముందు హాస్పిటల్ బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుందా? మరి రాజారెడ్డి గారు ఎలా చెప్తున్నారు? డాక్టర్ గారి గురించి ఏం చెప్తావు? ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు డాక్టర్? మంచిగానే ఇస్తున్నారు. ఓకే. మరి డాడీ హ్యాపీ ఉన్నారు కదా, నీకు ట్రీట్మెంట్ తొందరగా మంచిగా అయిపోతుందని. నువ్వు కూడా తొందరగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావా? ఇక్కడ ఏం నచ్చింది నీకు బాగా మొత్తం అంతా? డక్సా? ఓకే, డక్స్ నచ్చాయా? ఫుడ్ నచ్చింది. ఏది బాగా ఇష్టం ఫుడ్ ఇక్కడ? ఇడ్లీ. ఓకే, సరే, థ్యాంక్ యూ అమ్మ. సో థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ లైవ్లో కనిపిస్తున్నారు మనకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, చాలా న్యాచురల్గా. ఎందుకంటే ఈయన ఆల్మోస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు. చాలా చిన్న బాబు అండి, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాడు. చాలా హాస్పిటల్స్ తిరిగేశారు, ఎక్కడ రికవరీ అనేది కనిపించలేదు. 15 రోజులైంది వచ్చి. సో తనకి బ్యాక్ సపోర్ట్ వచ్చింది, చాలా హ్యాపీనెస్తో చెప్తూ ఉన్నారు. ఫస్ట్ మనం రాజారెడ్డి గారితోనే మాట్లాడాలి, ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్కి తనకు ఉన్నటువంటి ఇష్టంతో, ఆయుర్వేదం మీద ఉన్నటువంటి ఇష్టంతో, దట్టు ఒక సోషల్ సర్వీస్ లానే చేస్తున్నారు, నాట్ ఏ కమర్షియల్ వే, చాలా తక్కువ పేమెంట్తో. ఫస్ట్ మాట్లాడదాం రాజారెడ్డి గారు. సో నిజంగా సో స్వీట్ ఆఫ్ యూ సార్. అంటే మనం మాట్లాడడం కాదు, మీరు చేసే పనులు తెలుసుకున్నప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంటుంది. వీడు చూసి చాలా క్యూట్గా ఉన్నాడు యాక్చువల్లీ. సో ఏంటి అసలు మీరు 15 రోజుల్లోనే చాలా రికవరీ కనిపించిందని చెప్తున్నారు. ఏ ఇష్యూతో వచ్చారు వీళ్ళు? ఇతనికి అంటే ఆయుర్వేద పరంగా మేము డయాగ్నోసిస్ ఏం చేసినామంటే మాంసం మేధోగతి వాతానంట. ఇదొకటి అంటే వాత రోగం కింద మనం కన్సిడర్ చేసి ఇచ్చేసినాం. వీళ్ళది అలోపతి డయాగ్నోసిస్ మస్కులర్ డిస్ట్రాఫీ అంటే. అయితే అది మనం ఆయుర్వేద పరంగా డయాగ్నోసిస్ చేసి దానికి మనం ఆ ట్రీట్మెంట్ కొంచెం అందిస్తున్నాం. అయితే దీంతో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 2 weeks అంటే 15 రోజులనే దాదాపు కొంచెం సపోర్ట్ కానీ మసల్ స్ట్రెంత్ కానీ ఇది రావడానికి కొంచెం ఇదవుతున్నది. బాబు సుఖ మంచిగా చాలా అంటే అతను బాగున్నాడు, అంటే అతను షార్ప్ ఉన్నాడు. అతను ఆర్టిస్ట్ యాక్చువల్, అతను పెయింటింగ్స్ చాలా బాగా చేస్తాడు. ఇతను మాకు నమ్మకం ఉన్నది ఇతను బాగా అవుతాడు. అంటే అలోపతి డయాగ్నోసిస్ ఏమున్నదో కానీ మేము ఆయుర్వేద పరంగా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మంచి రెస్పాండ్ అవుతున్నాం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, ఫౌండర్ రాజారెడ్డి గారిని పిలిచేద్దాము. దట్ ఇక్కడ ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి స్టే చేయడానికి వచ్చి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేస్తూ ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫౌండర్ రాజారెడ్డి గారు, నమస్తే సార్. యా, సో మొత్తానికి మాకు కూడా మీ వెల్నెస్ సెంటర్ చాలా బాగా నచ్చింది. మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేయాలనుకుంటున్నాము. సో ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మీకు చాలామంది కొలాబరేషన్ ఉంటుంది, మీతో పాటు చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ డాక్టర్ ప్రచీతి మ్యామ్ చాలా వరకు కొలాబరేషన్ మంచిగా ఉందని చెప్తున్నారు. సో మ్యామ్ని ఒకసారి అందరికీ పరిచయం చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ డాక్టర్ ప్రచీతి మ్యామ్. తను డాక్టర్ ప్రచీతి మేడం, అంటే పూనా నుంచి ఉంటుంది. మేడంది BMS అయింది. లాస్ట్ ఒక 21 years నుంచి ఆమె స్పెయిన్ కానీ యూరోప్లో ఆమె అంటే రెగ్యులర్గా విజిట్ ఉంటుంది.
అక్కడ వాళ్ళు అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయుర్వేద ఇన్స్టిట్యూట్. దాని ద్వారా ఆయుర్వేదం అక్కడ శిక్షణ గురించి, అక్కడ టీచింగ్ గురించి కానీ ఆయుర్వేదిక్ అంటే వాళ్ళకు ఇది చేయడానికి అక్కడ రెగ్యులర్గా ప్రయత్నం చేస్తుంటారు. దాదాపుగా మన సెంటర్ స్టార్ట్ అయ్యి మీ అందరికీ తెలిసింది ఒక 5 years అయింది. 4 years నుంచి మాత్రం మేడం వాళ్ళ రెగ్యులర్ బ్యాచ్, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పేషెంట్స్ వీళ్ళందరికీ ఇక్కడ మనకు రెగ్యులర్ వస్తుంటారు. అయితే మేడం అంటే రెగ్యులర్గా ఇప్పుడు వాళ్ళ ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 2 to 3 batches వాళ్ళే వస్తుంటాయి. ఈవెన్ అంటే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో. అయితే ఇంతకుముందు ఒక 5-6 times వాళ్ళు వచ్చేసిండ్రు, ఒక 6 times వచ్చారు. అయితే ఇది దాదాపు ఇది 6వ అనిపిస్తున్నారు. మేడంకు తెలుగు ఎక్కువ రాదు అంటే ఇది. అయితే మేడమ్స్ ఇప్పుడు మీకు అంటే వ్యూవర్స్కు కొంచెం తెలుగులో అర్థం కావాలని తెలుగులో మాట్లాడుతున్నాం. అయితే మేడమ్స్ మనకు దీని గురించి అంటే మన ఆరాధన ఆయుర్వేదిక్ సెంటర్ గురించి కానీ, మన టైప్ గురించి కానీ, పేషెంట్లకు కానీ, స్టూడెంట్స్కు ఎలా ఉపయోగపడుతున్నది దీని గురించి మేడం గారు చెప్పాలని నేను కోరుతున్నాను. Well, I understood a little bit of from your Telugu as well. So, hello everybody, and it's been I think 5th or 6th time that I am here at Aradhana Center, and it's I mean great thing that they have built here. And I usually am bringing my Spanish students and as well as my Spanish patients as well here. So one area is the treatment part for the Panchakarma. The best thing about bringing patients here for Panchakarma is that along with the personalized treatment, they also have the personalized food as well. Also they have in the morning and evening personalized yoga classes as well. So it is actually a complete package for when we talk about the Panchakarma. Also later on when they want to take along with them the rasayanas, then the pharmacy also helps in giving them the medicines as well. Hence we have collaborated up till now, and I know for in future also we'll be continuing collaborating with Aradhana and many more projects maybe. Thank you, madam. Thank you so much. All the best to Aradhana Ayurveda.